బండారు శ్రావణి ఉన్నారు, మాట్లాడదాం. దాంట్లో మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితులను ఎలా చూడదు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా స్థాపన నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మహిళలకు పెద్దపీఠం వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఏకైక పార్టీ అండి. దాదాపు 4 దశాబ్దాలుగా నుంచి కూడా ఈరోజు చూసుకుంటే మహిళలకు ఎంత పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్ గారు 9% రిజర్వేషన్లు పెట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్లు ఇచ్చి అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ మహానాడు మన నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి ఈ మహానాడుకి శ్రీశక్తి నినాదం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నామంటే మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా తెలుగు మహిళలు అందరూ కూడా చాలా గర్వపడుతున్నారండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ మహానాడు అనేది ఒక డిజిటల్ హైబ్రిడ్ మహానాడుని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షోభాన్ని అంటే మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసండి. అంటే సమస్య వస్తే ఆపర్చునిటీ, సంక్షోభాన్ని కూడా ఆపర్చునిటీగా మార్చుకోవాలనే దాన్ని ఈరోజు మనము ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాము. డిజిటల్ వేదిక లక్షలాది మంది కార్యకర్తలు కూడా పాల్గొనే విధంగా, అంటే ఎప్పుడు కూడా ఒక వేదిక దగ్గర అందరం కలిసి పాల్గొనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు, యువత, మహిళ అందరూ కూడా ఈరోజు వాళ్ళ క్లస్టర్స్ పరిధిలో ఈరోజు డిజిటల్ వేదికగా ఈరోజు వీక్షించడము ఇదొక నవశకానికి నాంది అని కూడా తెలియజేస్తున్నారండి. అందరూ కలిసికట్టుగా ఉండేటటువంటి ఒక పండగ ఉండేది, దాన్ని ఏమైనా మిస్ అయ్యారనుకుంటున్నారా డిజిటల్ విధానంలో? డెఫినెట్గా ఆ చిన్న లోపం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక కొత్తతనం అండి. ఇది కూడా ఒక చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం అంతా కూడా ఒక పసుపుమయం అయ్యే సందర్భాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి క్లస్టర్లో ఈరోజు ఒక కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని కూడా మేము ఈరోజు నిజం చేస్తూ కార్యకర్తల సమక్షంలో ఈరోజు క్లస్టర్ పరిధిలో ఈ మహానాడు పండగ అంటే ఒక పసుపు పండగ, ఎన్టీఆర్ గారి ఆశీర్వాదాలతో ఈరోజు ఆయనకు ఆశయాలు అనుగుణంగా బలోపేతం చేస్తూ ఈరోజు చూస్తే ఎంత అంగరంగ వైభవంగా ప్రతి జిల్లా కూడా ఒక పసుపుమయంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొత్తదనాన్ని మేము అందరం కూడా, యువత అందరూ, మహిళలందరూ కూడా కోరుకుంటా ఉన్నాము. సో ఖచ్చితంగా ఈ మహానాడు మా లోకేష్ అన్న గారు వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత మొట్టమొదటిసారిగా జరిగేది చాలా చాలా అద్భుతంగా జరగబోతుందని కూడా తెలియజేస్తున్నాము. బండారు శ్రావణి చెప్తుంది.